తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్. అండ్ ఎస్పెషల్లీ ఎంతోమంది మహిళలు కూడా వాళ్ళకున్న టాలెంట్ని ఉపయోగించి ఎంతోమంది బిజినెస్ చేసే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఈరోజు ఈ ఎపిసోడ్లో తనకున్న టాలెంట్ తోటి దాన్ని ఒక వ్యాపారం లాగా మార్చుకొని ఐటీ కంపెనీలో కూడా జాబ్ వదిలేసి వ్యాపారం వైపు వచ్చి తను సంవత్సరంలో ఎంతైతే సంపాదిస్తుందో అది ఒక్క మంత్లోనే సంపాదించగల శక్తిని అండ్ ఆ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ చేసేదానికి వెనకాల ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఈ బిజినెస్ మోడల్ని ముందుకు ఎలా తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ రైట్ నో మనతో పాటు ఉన్నారు స్నేహ గారు. హలో అండి స్నేహ గారు. హలో అండి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒక ఐటీ కంపెనీలో మంచి శాలరీతో జాబ్ చేశారు. మెహందీలో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే అంత మంచి చదువు, మెహందీ చూస్తేనేమో ఇంట్లో ఖాళీగా అప్పుడప్పుడు కూర్చొని పెట్టుకునేది. ఇలా డ్రాస్టిక్గా ఎందుకు వచ్చింది ఈ మార్పు మీలో? ఇది డ్రాస్టిక్ మార్పు ఏం కాదు. ఫ్రమ్ ద రూట్ నాకు ఆర్ట్ అనేది ఉందన్నమాట. అది ఏదైనా కానీ, అంటే మెహందీ ఆర్ట్ అనే కాదు, నాలో చాలా స్కిల్స్ ఉన్నాయన్నమాట. సో అట్లాంటి ఆర్ట్ ఫామ్స్లో ఇదొకటి ఉంది నాకు, మెహందీ ఆర్ట్. సో దీన్ని నేను చూస్ చేసుకోవాల్సింది ఎందుకు వచ్చింది అంటే, లైక్ దర్ ఈజ్ వన్ సిచ్యువేషన్ వచ్చింది. ఎట్లా అంటే ఒకటి చూస్ చేసుకోవాలి లైఫ్లో. ఒకటి నువ్వు మెహందీ చూస్ చేసుకుంటావా, నీ ప్యాషన్ని చూస్ చేసుకుంటావా, లేకపోతే నీ ఐటీ జాబ్ని చూస్ చేసుకుంటావా, కెరియర్ చూస్ చేసుకుంటావా. ఈ రెండిట్లో ఏదో ఒక పాయింట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే నేను దీన్ని చూస్ చేసుకున్నాను అన్నమాట. అంటే లైక్ చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే అదే ఒక స్ట్రాంగ్ పాయింట్ నా లైఫ్లో, అదొక సిచ్యువేషన్. సో మెహందీ అనేది మీ ప్యాషన్. అండ్ చాలా మంది మెహందీ అంటే చాలా చిన్న చూపుగా చూస్తారు. అవును, చూస్తారు. అది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. ఇనిషియల్ స్టేజ్లో ఫేస్ చేశాను చిన్న చూపు అనేది. అట్లాంటివి ఫేస్ చేసిన తర్వాత నేను ఒకటి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఏంటి అంటే, ఎందుకు ఈ ఆర్ట్ ఫామ్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు, దీనికే మనం ఒక డిమాండ్ని పెంచితే, దీనికే మనం ఒక వాల్యూని బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా కూడా ప్రతి ఒక్కటి మనం చూస్తే చిన్నదే, కానీ దానికి మనం డిమాండ్ వాల్యూ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడే జనాలలోకి అది వెళ్తుంది. మనమే ఇలాంటి అన్నీ పెట్టుకున్నాం అన్నమాట, ఇది చిన్నది అది పెద్దది అనేసి. బట్ మనం చూసుకుంటే ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు, కానీ దీన్ని కంప్లీట్గా చేంజ్ చేసేసినాము. ఈ మొత్తం ఈ మెహందీ ఏదైతే చిన్న చూపు అని అందరూ అనుకుంటున్నారో దాన్ని కంప్లీట్గా ఒక 1 yearలోనే మొత్తం చేంజ్ చేసేసాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. జస్ట్ మన ఒక్క బిజినెస్ తోటి, మన పేజ్ తోటి, హెన్నా షేడ్స్ అనే పేజ్ తోటి. ఎప్పుడు లాంచ్ చేశారు? 2024 అక్టోబర్లో యాక్చువల్గా స్టార్ట్ అయింది, కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయింది మాత్రం 2024 డిసెంబర్లో. 2024 డిసెంబర్లో నా జాబ్ని నేను రిజైన్ చేశాను, December 28th. అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా స్టార్ట్ చేసేసాము. అంటే ఇప్పుడు జాబ్ క్విట్ చేశారు, నెక్స్ట్ బిజినెస్ అని ముందుకు వచ్చారు. బిజినెస్ అంటే మీకు తెలియంది లేదు, ప్రాఫిట్స్ ఉంటాయి, లాస్ కూడా ఉంటాయి. సో మరి ఏదైతే ఇన్కమ్ సోర్స్ కాన్స్టెంట్ గా ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది, ఇప్పుడు ఇందులో వస్తుందో రాదో కూడా తెలియదు. మరి ఈ మూమెంట్ ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు ఏ పర్సన్ కైనా కానీ ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాలంటే అంటే చాలా ఆలోచిస్తారు. నేను అలానే 8 months ఆలోచించి లైక్ చాలా నైట్స్ స్పెండ్ చేశాను. బట్ ప్రతి ఒక్క లైఫ్లో ఒక పర్సన్ అనే వాళ్ళు ఉంటారు వెనక మనల్ని పుష్ చేసేవాళ్ళు. సో నాకు అలాగా ఒక పర్సన్ ఉన్నారు. సో వాళ్ళు ఫినాన్షియల్గా, ఎమోషనల్గా చాలా సపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను ఈ స్టెప్ అనేది తీసుకున్నాను. ఇది మీ థాట్ అయినా బిజినెస్ వైపు రావాలని, మీకు ప్యాషన్ ఉందని అర్థమవుతుంది, కానీ ఇటు వ్యాపారం వైపు రావాలి అనేది లేదు. ఇది నా థాట్ కాదు. కంప్లీట్గా ఐటీ ఎంప్లాయీ లానే ఉండేదాన్ని. కొన్ని మెహందీ ఆర్డర్స్ వస్తే అవి వేసుకుంటూనే ఉండేదాన్ని అంతే. మెహందీకి వెళ్ళి వేసొస్తే నాకు కొన్ని డబ్బులు వస్తాయి, ఇట్లా నేను సరిపోద్ది అట్లా అన్న ఊహలోనే నేను ఇల్లు కూడా కొనుక్కున్నాను. అంతేగాని బిజినెస్గా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ నా పార్ట్నర్ ఆల్రెడీ తనకు కొన్ని బిజినెస్ ఉన్నాయి, తను ఎప్పుడు జాబ్ కూడా చేయలేదు. సో తనకు ఆల్రెడీ ఆ బిజినెస్ మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్తో తను ఇంత స్కోప్ ఉంది అని తను చూసి తను ఇలా కన్వర్ట్ చేశారు బిజినెస్గా. కంప్లీట్గా క్రెడిట్ తనకే ఇవ్వాలి. ఇప్పుడు వ్యాపారం అంటున్నావు, బాగానే ఉంది, ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా అన్నది మనకున్న డౌట్ కంపల్సరీ. సో మరి అది ఎలా మూవ్ ఆన్ అయ్యారు ఆ డౌట్ నుంచి? ట్రస్ట్. అట్లాంటి విషయాల్లో కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు. ఇంకా కంప్లీట్గా ట్రస్ట్.
ఎందుకంటే నా అంతవరకు తెలుసు నాకు, అంటే నేను ఏది చేసినా సరే కంప్లీట్గా నేను హిట్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ నాకు చిన్నప్పటి నుంచే ఉంది. ఎందుకంటే నేను 10th క్లాస్ చదువుకున్న తర్వాత కూడా నాకు 10th చాలా మంచి మార్క్స్తో నేను లైక్ 10/10 CGPAతోని డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ని. తర్వాత నాకు IIITలో బాసలో సీట్ వచ్చింది. సో నాకు ఏదైనా సరే నాకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ నా మీద ఉంటుంది అన్నమాట. ఓకే, నేను ఏదైనా దేంట్లోకైనా దిగితే నేను ఖచ్చితంగా దీన్ని చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఇన్బిల్ట్ ఉంటుంది. సో అంత కాన్ఫిడెన్స్ తోటి తను ఇచ్చిన ధైర్యంతో ఈ రెండు సరిపోయినాయి. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ డేస్లో మెహందీకి మీకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న దానికన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత రెస్పాన్స్ వస్తుందా. ఫస్ట్ దాంట్లోనే వచ్చేసింది. ఫస్ట్ దాంట్లోనే వచ్చింది. అదే అసలు ఇక్కడ హైలైట్. ఎందుకంటే మెహందీ అనేది అసలు మార్కెట్లో ఇప్పటి వరకు లేదు కదా, దీన్ని ఎవరు కూడా ఇంత ప్రీమియంగా చూపించలేదు కదా. సో ఫస్ట్ మేము ఇంత బాగా చూపించాము, ఇందులో ఇంత స్కోప్ ఉంటుంది, ఇది కొంతమంది లైఫ్స్నే సెట్ చేస్తుంది అని మేము సజెస్ట్ చేసిన తర్వాత చూపించిన తర్వాత క్లిక్ అయింది ఆటోమేటిక్గా. సో ఏం స్ట్రాటజీ యూజ్ చేశారు జనాల్లోకి ఫస్ట్ గానే అంత మంచి రెస్పాన్స్ రావడానికి? ఇన్స్టాగ్రామ్. ఈ రోజుల్లో అసలుకి బిజినెస్ చేయాలి అంటే మంచి ప్లాట్ఫామ్ అంటే ఇన్స్టాగ్రామే. మీరు చూసినట్లయితే అసలు చాలా మంది ల్యాక్స్లో క్రోర్స్లో సంపాదిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ చేసి. సో ఇన్స్టాగ్రామే మా ఫస్ట్ స్టెప్. తర్వాత మేము కొన్ని బ్యాకప్ ప్లాన్స్ అనేటివి చేసుకున్నాం, అంటే గూగుల్ ప్రొఫైల్ అని అలా ఇలా. సో ఇట్లా మేము స్ప్రెడ్ చేసుకున్నాం దాన్ని. ఫస్ట్ మా టార్గెట్ ఇన్స్టాగ్రామే. అంటే అప్పుడు కూడా అనలైజ్ చేసాము, ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం తొందరగా ఫేమ్ అవ్వాలంటే ఏ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటే మనం తొందరగా బిల్డ్ అవుతాం. అది మేము అలాగ ముందు ప్లాన్ వేసుకుని ఇన్స్టాగ్రామ్లోకి అడిగేసాము. ఓకే, ఇప్పుడు మెహందీ బిజినెస్ అన్నారు. బిజినెస్ అనగానే పెట్టుబడి ఉంటాయి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అండ్ స్పేస్ కావాలి, ఇదంతా ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా కూడా ముందుకెళ్ళాలి అంటే. సో మెహందీలో ఇది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉండదు, జీరో ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నేను జస్ట్ ఒక 50 రూపీస్ కోన్స్తో వెళ్తే క్లయింట్ దగ్గరికి 5,000 10,000 పట్టుకొని వచ్చేదాన్ని. జీరో ఇన్వెస్ట్మెంట్. మనం చూసుకుంటే ఇప్పట్లో ఏ బిజినెస్ చూసినా సరే మనకి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. బట్ మెహందీ దాంట్లో ఇట్లాంటి వాటిలో మనకు అసలు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. సో నేను అలాగే స్టార్ట్ చేశాను. నేనేం 1 lakh 2 lakhs పెట్టి ఏం స్టార్ట్ చేయలేదు. తర్వాత దానికి వచ్చే రెస్పాన్స్ని చూసి చిన్నగా నేను కంప్లీట్ బిజినెస్గా కన్వర్ట్ చేశాను. ఫస్టే నేను మొత్తం ఇంకా హైలీ ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం ఇట్లా చేయాలి అట్లా చేయాలని నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా నేను అదే సజెస్ట్ చేస్తాను, మీరు ఒక స్టూడియో పెట్టుకోండి, అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి అని నేను ఎప్పుడు చెప్పను. మీరు ఫస్ట్ మీ ఇంటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేయండి. ఓకే, మీకు ఎప్పుడైతే చిన్నగా మీరు ఎదుగుతూ ఉంటారో మీకు అర్థమవుతుందో అప్పుడు మీరు ఒక స్టెప్ అనేది తీసుకోండి. సో నేను స్టార్టింగ్లో ఒక 2 to 3 months వరకు నేను ఇంట్లో నుంచే చెప్పాను క్లాసెస్. నేనేం స్టూడియో పెట్టలేదు స్టార్టింగ్లో. తర్వాత మాకు వచ్చే ఇంత మంచి రెస్పాన్స్ చూసి అందరూ కూడా, ఏదైనా ఇప్పుడు మనం ప్రొఫెషనల్గా చేసిన దానికి నార్మల్గా చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అట్లాంటి టైంలో మేము స్టూడియో అనేది ఓపెన్ చేసాము. అంటే ఎంతమంది వస్తూ ఉంటారు ప్రతి బ్యాచ్కి? మీకు ప్రతి బ్యాచ్కి మాకు బేసిక్గా ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్లో ఎంత కాదనుకున్నా 30 to 40 members ఉంటారు ప్రతి ఒక్క బ్యాచ్కి. మేము ప్రతి మంత్లో కంప్లీట్గా 5 batches చెప్తాము. 3 ఆన్లైన్ బ్యాచెస్ చెప్తాము, 2 ఆఫ్లైన్ బ్యాచెస్ చెప్తాము. ప్రతి బ్యాచ్కి 2 to 3 hours ఆఫ్ క్లాస్ ఉంటుంది. ఇంతమంది వస్తున్నారా? ఇంతమంది వస్తారు. అంటే దీన్ని ఇట్లా చూస్తుంటే దీనికి చాలా స్కోప్ ఉన్నట్టు. చాలా ఉంది. మీరు అంటే అదే చెప్తున్నాను, ఒక 1 year బ్యాక్ చూసుకుంటే మెహందీ అనేది చాలా చిన్న థింగ్. ఇప్పుడు హల్దీ అనేది ఫస్ట్ నుంచి ఉందా అండి? మనకి లేదు కదా. ఒకనొక టైంలో వచ్చి మొత్తం పాతుకొని పోయింది. ఇప్పుడు మెహందీ కూడా అంతే. మెహందీ ఈవెంట్ అనేది చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది మనకు తెలియదు కానీ, అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది కానీ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి స్పెషల్గా ఒక ఈవెంట్ పెడుతున్నారు. ఓన్లీ బ్రైడ్ ఒక్కతే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న రిలేటివ్స్ అందరు కూడా మెహందీ వేయించుకుంటున్నారు. చాలా స్కోప్ ఉంది. అండ్ స్కోప్ అన్నారు కాబట్టి ఉమెన్కి ఎస్పెషల్లీ మెహందీ రిలేటెడ్గా వస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? క్లయింట్స్కి మెహందీ ఆర్డర్స్ వేసుకోవచ్చు, క్లాసెస్ కూడా నడుపుకోవచ్చు. అంటే మనకున్న స్కిల్ని ఇంకొకరికి నేర్పించుకోవచ్చు. ఓకే, 2 రకాలుగా మనకు యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగానే చాలా తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ అయితే మీరు చూసారు. అండ్ చూస్తుంటే కూడా ఈ బిజినెస్ లో చాలా మంచి స్కోప్ ఉందని అర్థమవుతుంది. ఉమెన్ కి ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మెహందీ వైపు మనం చూస్తే? మెహందీ వైపు ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అనుకునే ముందు ఫస్ట్
అసలు మెహందీ అనేది ఎప్పటికి కూడా అంతరించిపోయేది కాదు. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి అనేది ఎట్లాగా, పెళ్లిలో ఫోటోగ్రఫీ కావాలి, మేకప్ కావాలి, మెహందీ కూడా కావాలి. ఇట్లా మనకు రోజులు వెళ్తూ ఉంటే మెహందీకి డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గదు. సో చాలా బ్లైండ్గా రావచ్చు అనమాట. ఒక ఉమెన్ మెహందీ నేర్చుకోవాలి అంటే చాలా బ్లైండ్గా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్సే ఉంటుంది తప్ప తగ్గే ఛాన్స్ అనేది అసలు ఉండదు. ఫస్ట్ థింగ్ ఆ కాన్ఫిడెన్స్తో మనం రావాలి. నెక్స్ట్ థింగ్, క్లాసెస్ అంటే మనం అనుకున్నట్టుగా ఇంతకు ముందుకు స్టూడియో పెట్టి నేర్పించాల్సిన అవసరం లేదు. ఉమెనే కాబట్టి అడ్జస్ట్ అయిపోయి ఇంటికి వచ్చి కూడా నేర్చేసుకుంటారు. అట్లా కాదనుకున్నా కానీ, అంటే మనం ఇంకొక జాబ్ చేస్తున్నాము, ఆల్రెడీ మనం వేరే జాబ్ చేస్తున్నాము, దీంట్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేను అని అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం నేర్పించుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఐటీ ఎంప్లాయీగా ఉన్నప్పటి నుంచే నేను మెహందీ అనేది స్టార్ట్ చేశాను. కంప్లీట్గా దాన్ని వదిలేసి కంప్లీట్గా ఇందులో జీరో నుంచి వెళ్ళి అట్లా ఏం లేదు. నేను అంతకుముందు కూడా మెహందీ ఆర్డర్స్ చేశాను. ఒక 2 months బ్యాచ్ నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పి ఇందులోకి స్విచ్ అయ్యాను అన్నమాట. ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అట్లా చేసుకోవచ్చు. మెహందీ ఆర్డర్స్ అనేటివి ఒక్కసారి మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడికి పోదు ఇంకా మనకు. అంటే ఒక్క ఇంట్లో వెళ్ళి వేసామనుకోండి, వాళ్ళ ఇంట్లో పిన్ని, అత్తమ్మ, కొడుకులు అందరూ మనకే ఇస్తారు. అంటే స్టార్టింగ్లో నాకు కూడా అదే జరిగింది అనమాట. నేను ఒక దగ్గరికి వెళ్ళి ఆర్డర్ వేసాను అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకే ఇచ్చేది. వాళ్ళ ఇంట్లో ఏది ఉన్నా కానీ నాకే ఆర్డర్స్ ఇచ్చేది. సో ఇట్లా మీకు స్కోప్ అని చాలా ఉంటుంది మెహందీలో. సో మీకు టెన్షన్ పడుకుంటూ ఇది నేర్చుకుంటే వస్తుందా రాదా అన్న టెన్షన్ అసలు అవసరం లేదు. ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్. ఇంత మంచి బిజినెస్ అసలు ఎక్కడైనా ఉంటుందా? అంటే లైక్ స్టార్టింగ్లో అంటే నాకు కూడా అనిపించింది ఇది కూడా నార్మల్ ఓకే కదా అనుకున్నా. కానీ తర్వాత నేను కూడా కొన్ని బిజినెసెస్ చూస్తుంటే బయట ఎంతమంది బిజినెస్ మెన్, ఉమెన్ ఇంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రగుల్ అవుతుంటే అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నేను చేసేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. వాళ్ళంతా చేసి ప్రాఫిట్ కోసం చాలా కష్టపడతారు. మనం అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంత గెయిన్ చేస్తున్నామంటే ఎంత గ్రేట్ ఇది. సో గెయిన్ చేస్తున్నారు అన్నారు. ఎంత వస్తుందండి ఇన్కమ్ పర్ మంత్? ఎవరైనా కూడా స్టార్ట్ చేసిన ఇప్పుడు మీ ఇన్కమ్ సోర్స్ ఎంత ఉంది మెహందీ మీద? అంటే ఇది డిఫరెంట్ కేసెస్ అండి. ఇప్పుడు సపోజ్గా నన్ను చూసుకున్నారనుకోండి, నేను 1 yearలోనే ఇంత పెద్దగా చేసేసాను. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది అని చెప్పుకుంటే, నేను మీరు చెప్పినట్టు ఒక 1 yearలో ఒక ఐటీ ఎంప్లాయ్ ఎంత సంపాదిస్తుందో అంత నేను జస్ట్ 1 monthలోనే సంపాదిస్తాను. బట్ ఒక మెహందీ నేర్చుకున్న స్టూడెంట్ ఎంత సంపాదించవచ్చు అన్నప్పుడు మాత్రం చాలా డిఫరెంట్గా వ్యారీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ ఏవైనా కానీ మెహందీ అన్నప్పుడు ఏ టైంలో అయినా వర్క్ చేసేలాగా ఉండాలన్నమాట. సో మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్సే ఒక స్టూడెంట్ 10,000 సంపాదించవచ్చు, ఇంకొకరు 50,000 సంపాదించవచ్చు, ఇంకొకరు 1 lakh సంపాదించవచ్చు. అది ఇట్ వ్యారీస్, కంప్లీట్గా వ్యారీ అవుతుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది గ్రోత్. ఇప్పుడు చిన్నప్పుడు మనం స్కూల్లో ఫస్ట్ డాక్టర్ అవుతాము, లాయర్ అవుతామని చెప్పినంత మాత్రం పెద్ద వినంగా కాము కదా. సో అట్లనే ఇది కూడా వాళ్ళ మీద, పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఒక యావరేజ్గా చూసుకుంటే మాత్రము, అంటే మనం చెప్పిన క్లాసెస్ విని ఖచ్చితంగా నమ్మకంతో వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 30,000 to 50,000 సంపాదిస్తారు 1 monthలో కంపల్సరీ. ఓకే, మన హెల్ప్ తీసుకొని కూడా సంపాదించవచ్చు. అట్లా చాలా మంది స్టూడెంట్స్ కూడా మేము ఆర్డర్స్ కూడా ఇస్తాము డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. సో యావరేజ్గా మీ ఇన్కమ్ ఎంత ఉంటుందండి పర్ మంత్? 7 to 6 lakhs అనుకోండి. 6 to 7 అట్లా. సో అంటే ఇలాంటివి విన్నప్పుడు జనరల్గా బిజినెస్ అంటే నెంబర్ కాబట్టి చూసే ఆడియన్స్కి కూడా ఓహో ఇంత ఉందా, ఒకసారి దీని గురించి సెర్చ్ చేస్తే ఇది నిజమేనా అని సెర్చ్ చేసి తర్వాత ఇందులోకి రావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో మెయిన్గా అదనమాట మోటో. దానికైతే నేను బ్లైండ్గా చెప్తానండి, ఉమెన్ ఈజీగా రావచ్చు. అంటే మెహందీ అని ఒక్కటే నేను ప్రమోట్ చేసుకోవట్లేను ఇక్కడ. ఇప్పుడు మనకు చాలా ఫేమస్ అయినాయి రెజిన్ ఆర్ట్ కానీ, హూప్స్ కానీ, క్రాచెట్స్ కానీ, ఇట్లాంటివి చాలా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. అట్లాంటి వాటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదు, లైక్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి. అన్నిటికన్నా బెస్ట్ అయితే నేను మెహందీ అని చెప్పుకోగలుగుతా. ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు చూడొచ్చు, ఇప్పుడు క్రాచెట్స్ చేయాలన్నా కూడా మనం దారాలు కొనుక్కోవాలి, పెయింటింగ్స్ చేయాలన్నా పెయింటింగ్ బ్రషెస్ కొనుక్కోవాలి, పెయింటింగ్స్ కొనుక్కోవాలి అన్నీ. బట్ దీంట్లో ఏం లేదు కదా మనకు. జస్ట్ ఒక 50 రూపాయలు పెట్టి ఒక 5 కోన్లు కొనుక్కొని తీసుకొని పోయి ఒక 5,000 సంపాదించుకొని రావచ్చు. ప్రతిది కూడా ఆర్గానిక్ అయిపోయింది కాబట్టి మీరు ఆర్గానిక్ రిలేటెడ్ గా ప్రోడక్ట్స్ తయారు చేస్తాము. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకురావడం జరిగింది? ఈ కాన్సెప్ట్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఈ జనరేషన్లో చూస్తున్నాం ప్రతి ఒక్కరూ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలా కెమికల్ కోన్స్ కూడా మనం చూసుంటాం బయట. అంటే తోలుసిపోయి అట్లా ఇట్లా చాలా బ్యాడ్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఆర్గానిక్ కోన్స్ని రిలీజ్ చేసామన్నమాట. హెల్తీగా ఉండాలి, అట్లాగే మంచిగా స్టెయిన్ అనేది రావాలి. సో ఈ 2
మేము వీటిని ఇంట్రడ్యూస్ చేసాం ఆర్గానిక్ కోన్స్. మీరు చూసినట్లయితే ఎక్కడ ఉండదు ఆర్గానిక్ కోన్ అనే కాన్సెప్ట్, ఫస్ట్ మేమే ఇంట్రడ్యూస్ చేసాం అది. సో ఇది కూడా మీ దాంట్లో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్. యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇంకా ఉన్నాయి. రీయూజబుల్ బుక్ అని ఇది కూడా మేము ఆర్గానిక్ కోన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 2-3 months తర్వాత రిలీజ్ చేసాము. ఇదైతే అసలు అన్బిలీవబుల్ రెస్పాన్స్ అసలుకి. ఏంటి ఇది బుక్? ఈ బుక్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు. ఇప్పుడు నా రీల్స్ చాలా మంది చూస్తారు, అందరు ఏమనుకుంటారు అంటే వచ్చి నేర్చుకోవాలనుకుంటారు, కానీ కుదరదు కదా. సో ఇంట్లోనే కూర్చొని ఎవరి హెల్ప్ లేకుండా ఎవరి గైడెన్స్ లేకుండా మనమే నేర్చుకోవచ్చు అనమాట మెహందీ ఈ బుక్ యూజ్ చేస్తే అట్లాగా. సో అందులో మేము కొన్ని ప్యాటర్న్స్ ఇస్తాము, అవి ఎలా ఫాలో అవ్వాలి అనేది కొన్ని చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ అట్లాగా యాడ్ చేసాం బుక్లో. సో దాంట్లో మేము 3 versions తీసుకొచ్చాము, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. కానీ ఫస్ట్ మేము రిలీజ్ చేసినప్పుడైతే అసలు అనుకోలేదు అంత రెస్పాన్స్ వస్తుందని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా అమ్మాం బుక్స్ అయితే. చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, స్టూడెంట్స్ కానీ ఫాలోవర్స్ కానీ. అసలుకి చాలా అంటే చాలా మంచిగా సెల్ అయిపోయాయి. ఈ మెహందీ ఆల్ టైమ్ ఉంటుందా? అంటే వెడ్డింగ్ సీజన్లోనే మనకి ఎక్కువగా ఉంటుంది, నార్మల్ డేస్లో అంత ఉండదా బిజినెస్? ఇది ఎలా ఉంటుందండి? అంటే ఒకప్పుడు నేను అట్లా అనుకునేదాన్ని, బట్ నాకు ఎందుకో ఇప్పుడు అట్లా అనిపించట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 1 yearలో 6 months మీరు అన్నట్టు వెడ్డింగ్స్ ఉంటాయి, 6 months ఉండవు, రైటే. కానీ ఇప్పుడు కొన్ని మెచ్యూర్ ఫంక్షన్స్ ఉంటాయి, ఒడుగు ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇట్లాంటి వాటికైతే ఏముండవు కదా. ఇప్పుడు వాటికైతే ముహూర్తాలు ఏం చూసుకోము కదా, ఇట్లాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి. బర్త్డేస్కి ఏమి ఉండవు కదా. సో ఇప్పుడు మెహందీ అనేది ఓన్లీ వెడ్డింగ్స్లో మాత్రమే కాదు, బర్త్డేస్కి, ఒడుగుస్కి, చిన్న చిన్న పార్టీస్కి, ప్రతి ఒక్క పార్టీకి వేసుకుంటున్నారు మెహందీ, ఓన్లీ వెడ్డింగ్స్లో కాదు. అట్లాంటప్పుడు జస్ట్ ఇది లిమిటెడ్ టైంకి మాత్రమే అని మనం ఎందుకు అనుకుంటాం? సో అదైతే నేను అసలుకి ఏమంటారు ఒకప్పుడు అనుకునేదాన్ని, నాకు ఎందుకో ఇప్పుడైతే అట్లా అనిపించట్లేదు. ఓకే. ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అర్థమైంది మనం ఆలోచించే విధానమే రాంగ్ ఉంది అనిపించింది. మీరు అన్నట్టుగానే ఇప్పుడు చూసి నాకు నచ్చి ఎందుకు నేను ట్రై చేయొద్దు అని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేర్చుకోవాలి అంటే వాళ్ళకి ఏమైనా స్కిల్ రావాలా, వాళ్ళు ఏమైనా చదువుకోవాలా, లేదు అంటే ఎలా ఉంటుంది? లేదు, అట్లాంటిది ఏమి ఉండదు. ఎడ్యుకేషన్ తోటి దీనికి ఎట్లాంటి సంబంధం ఉండదండి. ఇది కంప్లీట్గా ఆర్ట్ ఫామ్ కదా. సో మనం ఆర్ట్ ఎట్లా వేయాలి అనేది నేర్పిస్తాం తప్ప ఎడ్యుకేషన్ తోనే ఎట్లాంటి సంబంధం ఉండదు. ఎన్ని డేస్ ఉంటుందండి ఇది టోటల్? 1 month కోర్సు మేము ఇంట్రడ్యూస్ చేసింది. మా దగ్గర కూడా డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో దీంట్లో మేము ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది 1 month కోర్సు. 1 month డ్యూరేషన్లో 15 days ఆల్టర్నేటివ్గా ఉంటాయి అనమాట. దీంట్లో మనం కంప్లీట్గా 4 types ఆఫ్ డిజైన్స్ నేర్పిస్తాము. అరబిక్ డిజైన్స్, మండలా డిజైన్స్, ఇండియన్ డిజైన్స్, బ్రైడల్ డిజైన్స్. ఒక కంప్లీట్ ఈవెంట్ అంతా మేనేజ్ చేయడానికి మనకి ఎన్ని డిజైన్స్ అయితే రావాలో అన్ని డిజైన్స్ అన్నీ నేర్పిస్తాము. ప్రొడక్ట్స్ కూడా మనమే ఇస్తాము. అందులో మీకు ఈ రీయూజబుల్ బుక్స్, మన ఆర్గానిక్ కోన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రోడక్ట్స్ ఇంకా మిగిలి ఉంటాయి అనమాట, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చూసే ఆడియన్స్కి ఎస్పెషల్లీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఇంట్లో నుంచే చేసుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు టాలెంట్ ఉంటుంది వాళ్ళకి, మీరు అన్నట్టుగానే మెహందీ అన్నదే కాదు, వాళ్ళకి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. బట్ దాన్ని ఎలా తీసుకెళ్లాలో తెలియదు, ముందుకెళ్దామంటే కాన్ఫిడెన్స్ ఉండదు, ఎక్కడో ఇది నేను చేయగలుగుతానా లేదా అన్నది ఉండిపోతుంది. సో ఇప్పుడు ఒక బిజినెస్ ఆంటర్‌ప్రీనియర్‌గా మీరు చూసిన జర్నీలో బిజినెస్ అంటే ఎవరైనా చేయొచ్చా? చూసే వాళ్ళకి మీరేం చెప్తారు? బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చండి, కానీ దెర్ ఆర్ సమ్ కీ పాయింట్స్. కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, అవి మాత్రం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి మనము. ఫస్ట్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ. మీకు ఎంత స్కిల్ ఉన్నా ఏమున్నా కానీ, మీ థాట్ ప్రాసెస్ ఎంత బాగున్నా కానీ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మాత్రం అది బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా కానీ వేస్టే. సో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, మీతో ఎవరో ఒకరు సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. అంటే నేనైతే అది బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జాబ్ అంటే ఒక సేఫ్ గేమ్, బిజినెస్ అంటే అలా కాదు, రిస్కే కంప్లీట్గా. మీరు లాస్ అయితే లాస్ అవుతారు, ప్రాఫిట్ వస్తుంది. సో ఒక సపోర్ట్ ఉండాలి, ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, ఇంకా కొన్ని చిన్న పాయింట్స్, మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అట్లా నాలెడ్జ్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. మెయిన్ థింగ్ పబ్లిసిటీ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని జనాలలోకి ఇది ఎలా వెళ్తుంది అనే దాని గురించి ఎక్కువ ఆలోచించాలి మనము. సో మేము అలా చేసాం కాబట్టే సక్సెస్ అయ్యింది. చిన్నదైనా కానీ బాగుంటుంది అని ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేశారు మెహందీ బిజినెస్లో. ఎనీవేస్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.